రోడ్డు అసంపూర్తిగా ఉండడం వల్ల అనేక ప్రమాదాలు గురవుతా ఉన్నారు. ఇవాళ మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు ఈ పనులను పూర్తి చేయలేకపోయినారు. మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా ఈ రింగ్ రోడ్ను పూర్తి చేసి ప్రమాదాల నివారణకు మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్టు పార్టీగా. ఇవాళ మరి ఒక ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కనీసం గజ్వేల్ వైపు చూడకపోవడం కూడా ఒక విచిత్రంగా ఉంది. ఈ విచిత్రాన్ని వారు వచ్చి వెంటనే గజ్వేల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి, ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఈ గజ్వేల్లో ఉన్నటువంటి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయుటకు మరి ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఇవాళ రెగ్నాపూర్ నుంచి గజ్వేల్ గ్రామం నుంచి రావడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద లారీలు, హెవీ వెహికల్స్ రావడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాల నివారణ కావాలంటే ఇవాళ రింగ్ రోడ్డు అసంపూర్తిగా ఉన్నటువంటి రింగ్ రోడ్డును మరి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి అధికారులు దీన్ని పట్టించుకొని ఈ ప్రమాదాల నుంచి బయట ప్రజలను పడేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ రింగ్ రోడ్ పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పేసి లేనిచో రాబోయే రోజుల్లో మరి ఇంకా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వెంటనే ఈ పనులను పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.